బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగుతున్నాయని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ ఇదంతా స్మాష్, ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఇద్దరైతే స్పందించడం జరిగింది. మంచు మనోజ్, అదే విధంగా మంచు మోహన్ బాబు గారు అయితే స్పందించడం అయితే జరిగింది. సో ఇవన్నీ ఫేక్, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదు. సో ఒకప్పుడు గొడవలు అయినప్పటికీ ఇప్పుడైతే మేము అందరం హ్యాపీగానే ఉన్నాము. ఇప్పటికైతే మేమందరం సంతోషంగానే సుఖ సంతోషాలతోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే స్పందించడం అయితే జరిగింది. ఇటు మంచు ఫ్యామిలీ నుంచి, మంచు మనోజ్ గారి నుంచి అయితే వాళ్ళ పిఆర్ గారి నుంచి కూడా రెస్పాన్స్ రావడం జరిగింది. అదే విధంగా మంచు మోహన్ గారి నుంచి పిఆర్ నుంచి అయితే రెస్పాన్స్ రావడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఏం జరిగింది అని మాట్లాడుకుంటే గనక, సో మార్నింగే ఒక ఆరోపణలు అయితే రావడం అయితే జరిగింది, రూమర్స్ అయితే రావడం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందని మాట్లాడుకుంటే కనుక, సో ఇద్దరి మధ్యలో చాలా గొడవ అయినట్టు, మంచు మోహన్ బాబు గారు వాళ్ళ తండ్రి చాలా కొట్టినట్టు మంచు మనోజ్ గారు స్టేషన్కి వెళ్ళేసి సో అతని మీద కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి ఇలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. లేదు నన్నే కొట్టాడని చెప్పేసి, అంటే మంచు మోహన్ బాబు గారు అయితే మంచు మనోజ్ గారు నన్ను కొట్టారని చెప్పేసి, నా కొడుకు నన్ను స్వయంగా కొట్టాడని చెప్పేసి, అదే విధంగా మంచు మనోజ్ ఏమన్నారంటే నన్నే కొట్టడం కాకుండా నా భార్యను కూడా కొట్టాడని చెప్పేసి, నా భార్యను కూడా తిట్టాడని చెప్పేసి, ఇలాంటి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు అయితే రావడం అయితే జరిగింది. కానీ ఇదంతా ఫేక్, మా ఇద్దరి మధ్యలో ఎలాంటిది జరగలేదు. ఇదంతా ఒక థర్డ్ పార్టీ, ఒక పర్సన్ చేశాడు ఇదంతా. సో ఒక మీడియాలో రావడంతో ఆల్ మీడియాలో ఇలా వైరల్ అవుతుంది అంతే తప్ప, ఒకరిని చూసి ఒకరు సోషల్ మీడియాలో ఇస్తున్నారని చెప్పేసి ఇలా మాట్లాడడం అయితే జరిగింది, ఇలా రెస్పాన్స్ అవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరగలేదు. వీళ్ళిద్దరు సంతోషంగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. ఇదంతా ఒకరు చేసిన వైరల్ మాత్రమే, ఇదంతా ఆరోపణలు మాత్రమే. అదే విధంగా నిజంగానే జరిగినాయి అనుకుందాం. సో ఏ కుటుంబంలో గొడవలు ఉండవు? ప్రతి ఒక్క కుటుంబంలో గొడవలు అనేవి సహజం. అదే విధంగా అత్త కోడళ్ళ మధ్యలో కానివ్వండి, తండ్రి కొడుకుల మధ్యలో కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, ప్రతి ఒక్కరి మధ్యలో గొడవలు అనేటివి కామన్. కానీ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళవి మనం బయట చెప్పడానికి మాత్రం రూల్స్ అంగీకరించవు. సో అదే విధంగా ఇక్కడ మంచు ఫ్యామిలీలో కూడా సరే గొడవలు అయినప్పటికీ కూడా సో మనం అంత వైరల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే విధంగా గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక మంచు మనోజ్ కి మరియు మంచు విష్ణుకి అయితే గొడవలైన సంఘటన మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే విధంగా అంటే వాళ్ళిద్దరు కొట్టుకున్న వీడియో కూడా, అంటే వాళ్ళు ఇద్దరు చాలా తిట్టుకున్న వీడియో కూడా చాలా ఎంతో వైరల్ గా అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో బట్ ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేదు, మేము అందరం హ్యాపీగానే ఉన్నాం. అదంతా కాకుండా ఇంకా ఎందులో ఎలా అంటే ఆస్తి పరంగా, ఆస్తిలో కూడా స్కూల్స్ అని, ఆ భూముల విషయం కానీ, డబ్బు విషయం ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ చేసి మరి పక్క ప్లానింగ్ తోనే ఇదంతా చేశారు. కానీ మా మధ్య ఎలాంటి గొడవ లేదని చెప్పేసి వాళ్ళిద్దరైతే స్పందించడం అయితే జరిగింది. మేమిద్దరం ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాం. మేమిద్దరం అనే కాదు, మా కుటుంబం అంతా, మంచు మనోజ్ గారు కానివ్వండి, మంచు విష్ణు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి, సో ప్రతి ఒక్కరు అందరం ఆ ఉమ్మడి కుటుంబం లాగానే అందరం హ్యాపీగానే ఉన్నాము. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకు ఎంత గొడవలు ఉన్నా కానీ బయట వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే కనుక, బయట వాళ్ళ ఇప్పుడు మంచు విష్ణు గారి మూవీ విషయంలో కానివ్వండి, మంచు విష్ణు గారి విషయంలో కానివ్వండి, దేంట్లో అయినా కానీ చాలా రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అండ్ చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచు విష్ణు గారు మాత్రం ఎలాంటి అంటే నార్మల్ నెగటివ్ అనేది తీసుకోకుండా పాజిటివ్ మాత్రమే తీసుకొని ఎవరి మీద మాత్రం కోప్పడం అట్లాంటివి అయితే చేయడు. అదేవిధంగా మంచు మనోజ్ గురించి మాట్లాడుకున్నా కానీ ఏ ఈవెంట్లో కానివ్వండి, ఎక్కడైనా స్పీచ్ ఇచ్చినా కానివ్వండి, ఒక ఇన్స్పిరేషనల్ లాగా ఇస్తాడు తప్ప సో ఎక్కడ కూడా అతను ఒకరిని ఉద్దేశించి, అంటే ఒకరిని తక్కువ చేసి మాత్రం మాట్లాడు. అలాంటిది సో మనం వాళ్ళ కుటుంబం మీద ఒక తప్పుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా ఏవైతే మీడియా వాళ్ళు, ఏవైతే ప్రెస్ వాళ్ళు కొంచెం ఆ తప్పు ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ తప్పనే చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మంచు విష్ణు గారు అయితే కన్నప్ప మూవీలో అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు. అదే విధంగా అంటే వాళ్ళిద్దరికి, మంచు విష్ణుకి మంచు మనోజ్ కి చాలా గొడవలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిస్తే మాత్రం అంటే ఒక ఉమ్మడి కుటుంబం అని అయితే చెప్పొచ్చు. అదే విధంగా ఏదైతే అంటే ఇంతకు ముందు కూడా కొన్ని గొడవలు అయ్యాయో, బట్ ఇప్పుడు మాత్రం అలాంటి ఏ గొడవలు లేవు. మాకైతే ఇప్పుడు అందరం హ్యాపీగానే ఉన్నామని చెప్పేసి కూడా మంచు మనోజ్ నుంచి, అదే విధంగా మంచు మోహన్ బాబు గారి నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇలాంటి ఆరోపణలు చేయొద్దు, ఇలాంటి
బ్యాడ్ కామెంట్స్ కానివ్వండి, అదే విధంగా ఇలాంటి బ్యాడ్ న్యూస్ అయితే చేయొద్దు మా మీద, మేమందరం హ్యాపీగానే ఉన్నామని చెప్పేసి ఇలా వాళ్ళ పిఆర్ నుంచి అయితే వచ్చింది. సో అయినప్పటికీ ఒకవేళ ఇద్దరి మధ్యలో వివాదాలు ఉన్నప్పటికీ మేము మళ్ళీ కలుసుకుంటాం కదా, మీ కుటుంబంలో ఉండవా? మన కుటుంబం, ప్రతి కుటుంబంలో గొడవలు అనేటివి సహజం. అందులో మళ్ళీ ల్యాండ్ విషయం కానివ్వండి, ఏదైనా డాక్యుమెంటరీ విషయం కానివ్వండి, ప్రతి విషయంలో గొడవలు అనేటివి కామన్. అందులో ఇంకా నార్మల్గా కొడుకు తండ్రికి కాకపోయినా కానీ అన్నదమ్ములకు మాత్రం 100% అవుతాయి. అంటే మనం ఒక తల్లి బిడ్డకు పుట్టిన అన్నదమ్ములకైతే 100% అవుతాయి. అందులో మంచు విష్ణు గారి గురించి, అదే విధంగా మంచు మనోజ్ గురించి, సో ఏ విధంగా అయింది, ఫస్ట్ నుంచి ఏ విధంగా ఉన్నారు, ఫస్ట్ నుంచి మోహన్ బాబు గారు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారు, ప్రతి ఒక్క విషయం మీ అందరికీ తెలిసిందే. సో అలాంటిది ఇప్పుడు మాత్రం ఎలాంటి గొడవ లేదు, అందరం హ్యాపీగానే ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా ఓవరాల్ గా మనం చూసినట్లయితే కనుక ఇదంతా ఆరోపణలు మాత్రమే, ఇంకా ఎక్కువ వైరల్ చేయొద్దు దీని మీద అని చెప్పేసి కూడా వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. సో ఫైనల్ గా మాట్లాడుకునేది ఏంటంటే, ఇక్కడ ఓన్లీ మంచు ఫ్యామిలీనే అని కాదు, ఎవరి గురించి అయినా కానీ ఒక తప్పు మాట్లాడడం అంటే ఒకటి మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించి అది నిజమా అబద్ధమా అని నిజమా అబద్ధమా అని తెలుసుకొని మాట్లాడాలి. అదే విధంగా ఇక్కడ మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే కనుక అక్కడ ఏ పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరగలేదు. అంటే నిజంగానే అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి, అదే విధంగా మనోజ్ గారు కూడా ఒక వీడియో వైరల్ చేశాడని చెప్పేసి అలా కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ అంతా రూమర్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మేమందరం హ్యాపీగానే ఉన్నామని చెప్పేసి మంచు ఫ్యామిలీ నుంచి అయితే ఒక రెస్పాన్స్ అయితే రావడం అయితే జరిగింది.